స్వాగతం సార్. ఏం చేస్తున్నారు సార్, మన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ మన కాన్సెప్ట్ ఏదైతే ఉందో సార్, దాని ఇంప్లిమెంటేషన్లో భాగంగా మనం 7 కాన్స్టిట్యున్సీలో కూడా కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇప్పుడు ఎంతవరకు మీకు ఇంపాక్ట్ వచ్చింది అడాప్షన్ చేసుకున్నాక? యాక్టివ్గా 50,000 ఫ్యామిలీస్ 4,850 మార్గదర్శిస్ 48,000తో టైఅప్ చేశారు. కానీ ఎంతవరకు ఇంపాక్ట్ అడాప్ట్ చేసుకున్న తర్వాత వాట్ ఈస్ ది వేరియస్ స్టేజెస్? ఫస్ట్ ఇండివిజువల్ బెనిఫిట్స్ అండ్ కమ్యూనిటీ బెనిఫిట్స్. కమ్యూనిటీ బెనిఫిట్స్ బాగా వచ్చింది సార్. ఊళ్ళలో స్కూల్స్ కానీ లేదంటే ఆరో ప్లాంట్స్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ మంచి సపోర్ట్ మనకి ఇస్తున్నారు సార్. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఇస్తున్నారు సార్. ఓకే, చూద్దాం. థ్యాంక్ యూ. స్పెసిఫిక్ స్టోన్స్ సార్ ఇదంతా. ఏమేమి ఉంది ఇక్కడ? డోలమైట్ ఒకటి, డోలమైట్ ఉంది సార్, సిమెంట్ గేట్ లైమ్ స్టోన్ ఉంది సార్, స్ట్రీట్ లైట్ ఉంది, లైమ్ స్టోన్ స్లాబ్స్ కలర్ ఉన్నాయి సార్. ఇవి అంటే ఒకటి స్లాబ్కు ఉపయోగించేది ఒకటి, ఇవి సార్ స్లాబ్ ఇవంతా ఉపయోగిస్తారు. మిగిలినటి ఇది వచ్చి స్టీల్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ వాడతారు సార్. డెవలప్మెంట్ ఇండస్ట్రీ వాడతారు సార్. ఈ లైమ్ స్టోన్ సిమెంట్ కంపెనీకి వాడతారు సార్. సిమెంట్ కంపెనీకి. ఇది వచ్చి స్టీల్ ఫ్యాక్టరీ వాడతారు సార్. ఇది ఐరన్ ఇండస్ట్రీ, ఐరన్ వస్తుంది, ఐరన్ ఇండస్ట్రీలో వాడతారు సార్. ఐరన్ ఓర్ ఎక్కడ ఉంది మీకు? మనకి ఇక్కడ దూటుపల్లి ఏరియాలో పెద్ద మండలంలో ఉంది సార్. ఎంత ఉంది? ఎంత ఉందండి ఐరన్ ఓర్? ఐరన్ పర్సెంటేజ్ వచ్చి 40% ఉంది సార్. పర్సెంటేజ్ ఏరియా ఎంత ఉంది? క్వాంటిటీ ఏరియా వచ్చి 20 hectares ఉంది సార్. ఓన్లీ 20 acres. సార్ మొత్తం ఎంత ఉంటుందో ఏరియా అంతా కలిసి? 20 hectares ఉంటే ఇంకా సర్వే చేస్తే ఇంకా 30 hectares దాకా అవైలబిలిటీ ఉంది సార్. చాలా చేసుకున్నాం సార్. కొంచెం మీరు సర్వే చేస్తే దీన్ని ఎక్కడ ఎట్లా ఉపయోగించాలి, వాల్యూ అడిషన్కి వెళ్ళడం బెటర్. మీరేంటి? డౌన్ నియోజకవర్గం నంద్యాల జిల్లాలోనే లోయెస్ట్ వర్షపాతం, హై డీప్ వాటర్ లెవెల్స్ ఉన్న ప్రాంతం సార్ ఇది. ఇక్కడ డీప్ వాటర్ లెవెల్ ఉండడానికి కారణం ఇక్కడ జియోలాజికల్ ఫార్మేషన్ ఉంటుంది. మనకి ఇక్కడ ప్రైమరీ కొరాస్ లేదు, పర్మిబిలిటీ కూడా తక్కువ ఉంటుంది సార్. అందువల్ల మనకి ఎప్పుడు ఇక్కడ డీప్ వాటర్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సెక్టర్స్ అన్ని తీసుకోవడం వల్ల పాత టైం కంటే ఇప్పుడు కొంచెం చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్. లాస్ట్ టైం తీసుకుంటే 20.8 మీటర్స్ ఉంది. ఫిబ్రవరి 20 మీటర్లు ఉంది. ఎంఏ రైట్? కాదు, ఫిబ్రవరి 26కు 18.96 1.42 మీటర్స్ రైజ్ ఉంది. ఆ 18 నుంచి బాగా డ్రాస్టిక్గా తగ్గించాలి కదా. వాట్ ఈస్ ది యాక్షన్ ప్రోగ్రామ్స్ యూఆర్ టేకింగ్? 45 విలేజెస్ 165 సార్. అందులో 45 ఇక్కడే ఉన్నాయి సార్. నెంబర్ గైడ్ చేసిన తర్వాత సార్ లాస్ట్ 10 years హైడ్రోలాజికల్ గ్రాఫ్స్ నేను వర్కౌట్ చేయించాను సార్. చేయించాక 1714 స్ట్రక్చర్స్ కట్టాం సార్. చెక్ డ్యామ్స్, చెక్ వాల్స్, పర్కులేషన్ ట్యాంక్స్, మినీ అంతా లాస్ట్ 10 years ఎలా పెరిగింది. మీ జిల్లా 6 మీటర్స్ లో ఉంది వాటర్. ఇది ఒకటే 18 మీటర్లో ఉంది. ఈ కాన్స్టిట్యున్సీ ఒకటే ఉండేది. దాన్ని ఏ విధంగా మీరు ఎక్కువ ఫోకస్ పెట్టి ఎట్లా చేస్తారు? రైట్ ప్లేస్లో రైట్ వర్క్ టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నాం సార్. పర్కులేషన్ ట్యాంక్స్, మినీ పర్కులేషన్ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్, చెక్ వాల్స్, లూజ్ బౌండర్స్, డగౌట్ పాండ్స్, అమ్రిస్ సరేవ్స్ అండ్ బోర్వెల్ రీఛార్జ్ షాఫ్ట్స్ కూడా సార్. ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం సార్. కెన్ యూ డూ ఇట్ విత్ ఇన్ 2-3 years? ఎస్ సార్. ఇప్పుడు నేను 651 వర్క్స్ అడ్మిన్ శాంక్షన్ కూడా ఇచ్చాను సార్. అదే మరిగా మ్యాక్సిమం 2 years టైం యూ హ్యావ్ టు బ్రింగ్ నార్మల్సీ. మీకు ఒకటే కాన్స్టిట్యున్సీ కాబట్టి. రెండోది అంద్రినీవా ఎంత దూరంలో పోతా ఉంది, ఆ వాటర్ ఏదైనా సప్లిమెంటేషన్ చేయగలుగుతారా? అంటే వాటర్ షెడ్స్ అన్నీ చేస్తున్నారు. ఓకే. రాకీ ఫార్మేషన్ ఉండడం 2 కేవ్స్ మనం డెవలప్ చేసాం సార్. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఏప్రిల్లో మనము కేవ్స్ ఫెస్టివల్ కూడా చేస్తాం సార్. స్టూడెంట్స్కి మంచి ఎక్స్పోజర్ ఇస్తారు ఎక్స్కర్షన్కి. స్టాలిక్టైట్స్ ఎలా ఫామ్ అవుతాయి, స్టాలిగ్మైట్స్ ఎలా ఫామ్ అవుతాయి, విజిటర్స్ ఇప్పుడిప్పుడే బాగా పెరుగుతుంది కదా సార్. షూటింగ్స్ అవి కూడా స్టార్ట్ అయినాయి. బట్ ఇట్ ఈస్ సేఫ్, నో ప్రాబ్లం. ఏం లేదు సార్. సెక్యూరిటీ వరకు నో ప్రాబ్లం. ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు? ఇప్పటికి సార్ ఇప్పుడు మీ దగ్గర 2-3 ఉన్నాయనుకుంటా ఇవి కేవ్స్. మనకి డోన్ కాన్షియన్స్ సార్. కొలిమిగొండలో బెలూమ్ కేవ్స్, అది బనగానపల్లి కాన్షియన్స్. అది బనగానపల్లి ఇది వాల్మీకి బిల్వశూర్గం మనకి డోన్ కాన్షియన్స్ లో న్యూలీ డెవలప్డ్. ఓకే.
సార్ గుడ్ మార్నింగ్ సార్ విజయ్ కుమార్ డిప్యూటీ సార్. సార్ ఇది 68 ట్యాంక్స్ సార్ మీకు మన గవర్నమెంట్లోనే శాంక్షన్ చేశారు సార్. ఇది కర్నూలు ఉమ్మడి కర్నూలు డిస్టిక్లో అప్లాండ్ ఏరియాస్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 మండలాల్లో 10,423 ఎకరాలకు సాగునీరు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 260 ఇప్పుడు మనం హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ 90.115 నుంచి 1.23 టీఎంసీని 116 మీటర్లు ఎత్తుంది సార్. అంటే 429.3 నుంచి 545 వరకు ఎత్తి ఇక్కడ డెలివరీ చేసి డెలివరీ సిస్టంలో 3 గ్రావిటీ మైన్ల ద్వారా 68 చెరువులు నీళ్ళు అందిస్తున్నాం సార్. ఇప్పుడు అందిస్తున్నారు. అవును సార్. ఇవి నిన్న పోర్టల్ సార్ వెంకటాపురం అతిపెద్ద ట్యాంక్ సార్. ఇది తీసిన తర్వాత కూడా 19 మీటర్ ఉంది సార్. మనకి టోటల్ గా 32 ట్యాంక్స్ ఉన్నాయి సార్. హెచ్ఎన్ఎస్ఎస్ డిపెండెంట్ డోన్లో 17, ప్యాపిలీలో 15 సార్. సార్ చాలా ఎఫర్ట్ పెట్టి 2 ట్యాంక్స్ ఫిల్ చేయలేకపోయినాం సార్. ఆ 2 ట్యాంక్స్ ఇయర్ ఎలాగన్నా ఎఫర్ట్ పెట్టి నెక్స్ట్ ఇయర్ ఫిల్ చేస్తాం సార్. ఇప్పుడు ఇక్కడ మిగిలిన ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం కాన్స్టిట్యున్సీలో రిమైనింగ్ ఈ 2 మండలాలు కాకుండా మిగిలిన మండలాలు సార్ 60 టోటల్ సార్. టోటల్ డిస్ట్రిక్ట్ 330 సార్. డోన్ అడిగే డోన్ కాన్స్టిట్యున్సీ 36 ఇదే సార్. 36 అంతే ఇంకేం లేవు. ఇంకేం లేవు సార్. అది చిన్న చిన్న కుంటలు సార్. చిన్న చిన్న కొండలు ఉన్నాయి కుంటలు సార్. అంతేగాని పెద్ద చెరువులు ఇవే. ఇవే సార్ 32. ఇది చాలా పెద్ద ట్యాంక్ సార్. 1740 ఎకరాలు సార్. దీని నుంచి గ్రౌండ్ వాటర్ ఇంతకుముందు 15 to 20 ఉండేది, ఇప్పుడు 6.5 వచ్చింది సార్. అంటే మొత్తం జిల్లాకు అయితే 2 ట్రీట్మెంట్స్, ఒకటి వాటర్ ఎక్కడ లిఫ్ట్ చేస్తారు, సెకండ్ మీరు చేయాల్సిన స్ట్రక్చర్స్. ఓకే థ్యాంక్ యూ. ఏంటా సార్ నమస్తే సార్. నేను హార్టికల్చర్ ఆఫీసర్ యు నాగరాజ్ సార్. సార్ నంద్యాల జిల్లాకు సంబంధించింది 49,000 హెక్టార్లు ఉద్యాన పంటలు సాగవుతున్నాయి సార్. లో నియోజకవర్గం వచ్చేసి 16,417.25 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి సార్. హార్టికల్చర్ ఎక్కువ ఉంది ఎక్కడ, ఏ జిల్లా ఎక్కడ ఉంది మీకు? మా కాన్స్టిట్యూన్సీ ఇక్కడే సార్, డోన్ కాన్స్టిట్యూన్సీ. లోన్ ఎక్కువ ఉంది. అవును సార్. సార్ నంబర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం యాక్చువల్గా ప్రోడక్ట్ పర్పేషన్ కింద ఫ్రూట్ కేర్ యాక్టివిటీ బాగా ప్రమోట్ చేసాం సార్. దీన్ని చేసిన తర్వాత మనకు రేటు కూడా ప్రజెంట్ రేటు 1,75,000 సార్ టన్ను. అట్లాగే మ్యాంగో ఇంతకుముందు అక్టోబర్, నవంబర్లో డిసైజ్ సేల్ ఉండే. ఇప్పుడు ప్రజెంట్ బాగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కూడా రేట్ పెరిగింది సార్. ప్రజెంట్ టన్ను వచ్చేసి 16,000 నుంచి 17,000 ఉంది సార్. జనవరి, ఫిబ్రవరిలో 23,000 దాకా వెళ్ళింది సార్. ఫ్రూట్ కేర్ యాక్టివిటీ చేసిన దానికి బాగా యాక్టివిటీ బాగా వస్తుంది. అండ్ ఈ మ్యాంగో కవర్లో కొంచెం మోటివేషన్ చేయాలి సార్. బట్ ఫార్మర్స్ ఇది కూడా స్టార్ట్ చేశాం సార్. ఎకరాకు మనం 6,000 కవర్లు కొట్టున్నాం సార్ దీనికి. అండ్ ప్రజెంట్ రేట్ ప్రకారం చూసుకుంటే ఎకరాకు 3 నుంచి 4 టన్నులు దిగుబడి వస్తుంది సార్. అంటే చెట్టు వయసుని బట్టి సార్. సార్ ఇది కట్టను సార్. సారీ ఇది కట్టను సార్. ఇది కూడా టచ్ చేసినప్పుడు కొంచెం ఏమైనా అవుతుందా? ఏం లేదు సార్. అయితే దీంట్లో బిఫోర్ హార్వెస్ట్ ఇవన్నీ కవర్లు కట్టినవి సార్. కట్టాను సార్. ఓకే లాట్ ఆఫ్ డిఫరెన్స్ సార్. యూనిఫామ్ కింద సార్ షోల్డర్ డెవలప్మెంట్, బేస్ డెవలప్మెంట్ బాగుంది సార్. ఈ స్పాట్స్ అని ఇండికేషన్ ఫర్ మెచ్యూరిటీ సార్. హార్వెస్ట్ ముందర మనం 10 రోజులు కవర్లు తీసేస్తాం సార్. స్వీట్నెస్ రైతులు ఎంతవరకు ముందుకు వస్తున్నారు దీని మీద? సార్ ఇది యాక్చువల్గా ఈ సంవత్సరము మనకు డోన్ కాన్స్టిట్యున్సీ 82 హెక్టార్లకు ఇచ్చాము. బట్ వీరు మోటివేట్ చేస్తాం. కవర్లు కట్టాలంటే కొంచెం ఇబ్బంది పడతాం. బట్ లాస్ట్ ఇయర్ ఇప్పటికి ఇక్కడ దాదాపు 60 హెక్టార్లు కట్టించాము సార్. మనం ఎకరాకు 6,000 కవర్లు కట్టాము. సో చేస్తున్నారు సార్. ఇది చూసిన తర్వాత చాలా మంది ట్రెమండ్ రిజల్ట్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు సార్. లాస్ట్ ఇయర్ ఇబ్బంది అనేది ఇప్పుడు కడుతున్నారు. అంటే మీకు వచ్చింది ఏంటంటే ఇవన్నీ కడుతున్నారు, కానీ వాళ్ళు కూడా మోటివేషన్ రావాలి కదా. డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొంత ఇన్వెస్ట్ చేసే పరిస్థితి రావాలి. లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేసాం సార్. ఈ ఇయర్ బాగా వచ్చాము. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత పెరిగింది? 50 హెక్టర్స్ వరకు పెరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనం 50% సబ్సిడీ ఇచ్చాం కదా. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాం కొంత ఇక్కడ, అప్పుడు ఇక్కడ ఇచ్చాం, ఇప్పుడు 50% ఇచ్చాం. ఈ సంవత్సరం జిల్లాకి 200 హెక్టార్స్ చేశాం సార్. సార్ నెక్స్ట్ బనానా సార్. ఇది మేజర్ ఇంటర్వెన్షన్ సార్. బనానా ఎంత ఉంది మీ దగ్గర? బనానా జిల్లాలో 6,000 హెక్టార్లు ఉంది సార్. ఇక్కడ వచ్చేసి దాదాపు 2,800 హెక్టార్లు ఉంది సార్. వెరైటీ వచ్చేసి మనకు మేజర్ సార్ సుగంధాలు వెరైటీ సార్. ఇది అంటే ఎక్కువ ఒకప్పుడు మ్యాక్సిమం సుగంధాలు ఉండే క్రాప్ ఫ్లేవర్స్ కింద జీనన్ వచ్చింది. మిడిల్ ఈస్ట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సార్. టన్ను 20 నుంచి 30 దాకా వెళ్తుంది సార్. సార్ ఇది జీనన్ సార్. ఇప్పుడు ఆల్రెడీగా మనకు క్రాప్ అంతా అయిపోయింది సార్. మనకు ఓన్లీ 10 to 15% హార్వెస్ట్ ఉంది. మనకేం డిస్టెన్స్ ప్రాబ్లం లేదు. ప్రజెంట్ ఈరోజు 16 నుంచి 17,000 రూపాయలు అంటే కేజీ ఉంది. టన్ను 15,000 సార్. మనకేం ఇష్యూ లేదు సార్. సార్ ఇది మన రెడ్ బనానా సార్. యాక్చువల్గా నేను 14 నుంచి 15 కేజీలు వస్తుంది ఇది. బట్ 30 నుంచి 42 రూపాయలు కేజీ ఉంది సార్. దీంట్లో ఏంటంటే మెడికేటెడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. తర్వాత చెన్నై మార్కెట్ ఎక్కువ ఉంది సార్. చాలా మంది ఇప్పుడే దాదాపు జిల్లాలో 150 హెక్టార్లు వేసినారు సార్. ఫస్ట్ టైం ఇది కూడా ఫస్ట్ టైం వేసారా? అంటే ఫస్ట్ టైం కదా సార్. లాస్ట్ 2-3 years నుంచి వస్తున్నారు. బట్ కొంచెం స్కేలింగ్ పెరిగింది. సార్. ఇది చక్కరగా వెళ్ళి యాక్చువల్లీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వేస్తారు.
ఇక్కడ కూడా ఫార్మ్ హౌస్ స్టార్ట్ చేస్తున్నాం సార్. బట్ ఇది కూడా 14-15 కేలు వస్తుంది. బట్ లోకల్ అయితే ఇది మాత్రం మనకు ఒరిస్సా అండ్ కలకత్తా అవుతుంది సార్. మనకు ఉప్పు అని మనం పూజ కూడా వాడుతుంది. ఇది మాత్రం మిడిల్ ఈస్ట్కి తర్వాత అట్ట వెళ్తుంది సార్. సార్ అది జిఐకి పంపించాను సార్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అంతా అయిపోయింది. మీకు ఏమేమి ఎక్కువ హార్టికల్చర్ టాప్ 6 ఏంటి ఇక్కడ, టాప్ 8? టాప్ 8 crops mango, banana, chili, onion, tomato. These are the major crops, sir. Alagada comes in పోతే టర్మరిక్ అడుగుతుంది సార్. సో మేజర్ ఇది 5 crops సార్. ఇప్పుడు ఇక్కడ పామ్ ఆయిల్ ఎక్కడ వేస్తున్నారు మీరు? సార్ ఫస్ట్ టైం జిల్లాలో ఇంట్రడ్యూస్ చేసాం సార్. మేము లాస్ట్ ఇయర్ 490 hectares వేసాం సార్. ఈ ఇయర్ 1200 hectares. అది సెకండ్ ఇయర్ సార్ ఇక్కడ రాదని చెప్పారు సార్. అయితే తమరు చెప్పినట్టు లాస్ట్ మీటింగ్ లో తమరు ఇరిగేషన్ ఉంటే ఏమన్నారు, ఇరిగేషన్ అనే చోటనే ఇచ్చాము. ఓన్లీ బోర్లే సార్, కాలువ ఎత్తున కూడా ఎంకరేజ్ చేయలేదు సార్. ఇది సెకండ్ క్రాప్ అంటే మేడం తీసేస్తాం, మనం కోసి పడేస్తాం. సో ఇది సార్ అంటే గిల్లలు మనకు వస్తాయని అంటే ఫార్మర్స్ కి చూపిస్తున్నాం సార్. అంటే వస్తున్నాయని చూపిస్తున్నావు, కానీ ఎంత వస్తా ఉంది? ఇది మాక్సిమం అంటే 5 to 6 kgs సార్. మనకు 25 to 30 kgs రావాలా. ఇది ఇల్లు కాదు సార్, ఇది మనం తీసి పడేస్తాం. మనం 54-58 నుంచి తీసుకుంటాం సార్. అంటే అది సక్సెస్ అవుతుందా లేదా? కొన్ని మరీ ఎక్కువ వేసి వాళ్ళు నష్టపోకుండా సక్సెస్ అయిన తర్వాత స్కేలింగ్ చేయండి సార్. సబ్మిషన్ సార్, మనం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఇచ్చిన వెరైటీ వేరు. ఇది ఇక్కడ సమ్మర్ టెంపరేచర్ తట్టుకోవడానికి ఇంపోర్టెడ్ వెరైటీ సార్, మలేషియా నుంచి. ఇవి టెంపరేచర్ తట్టుకున్న రకాలు ఇచ్చారు సార్. సార్ ఇది యాక్చువల్గా సార్ ఇది మనం ప్రమోట్ చేయాలి సార్. మేము కూడా చేస్తాం సార్. ఇది బ్లాక్ టర్మరిక్ అంటారు సార్. దీంట్లో కుర్కిన్ కాంటెంట్ స్మెల్ ఉంది సార్. ఇది కుర్కిమిన్ కాంటెంట్ 12% ఉంటుంది సార్ దీంట్లో యాక్చువల్గా. మిగతా దాంట్లో మన మైల్పూర్ రకం సార్. ఇది ఇట్లా ఉంటుంది సార్. ఇది దీంట్లో ఓన్లీ 1.5 to 2% ఉంటుంది. కుర్కుమిన్ కాంటెంట్ ఉంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో బాగా డబ్బులు వస్తాయి సార్. ప్రజెంట్ క్వింటా వచ్చి 20,000 ఉంది సార్. ఇది మెడికల్లో టర్మోలిన్ అండ్ క్యాంఫర్ ఉండడం వల్ల మెడికల్లో ఫార్మా వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తున్నారు సార్, వాటి డిమాండ్. సార్ ఇంకోటి ఏంటంటే ఇది ప్రగతి సార్, షార్ట్ డ్యూరేషన్ వెరైటీ. ఇది కూడా హై కుర్కుమిన్ కాంటెంట్ ఉంది. ఇది తమిళనాడు వెరైటీ సేలం సార్. ఇది వీటిలో ఎంత ఉంది? ఇది ప్రగతిలో మనకు 2 to 4 ఉంటుంది సార్, ఎక్కువ ఉంటుంది. అది ఇది 12% సార్, 12 to 14%. మన మామూలు వెరైటీ దాంట్లో 1.8 to 2% సార్. అంటే కుర్కుమిన్ ఎక్కువ ఉంటే కన్నా కలర్ ఇట్లా డార్క్ వస్తుంది సార్. ఇది వైట్ గోల్ సార్. ఇది మన మైలిపూర్ రకం అన్నారు సార్, మన లోకల్ నేటివ్. ఇది సేలం వెరైటీ అంటే దీంట్లో స్పెషాలిటీ కుర్కుమిన్ కాంటెంట్ సార్ 2 to 4 ఉంటుంది. ఎంత ఉంది? 4 ఉందా? 4 ఉంది సార్. యూనిఫామ్ గా మీరు జిల్లాలంతా కూడా ఎక్కువ రేట్ వచ్చే వెరైటీస్ ఎక్కువ ప్రమోట్ చేయండి. కూడా తొమ్మిది చెప్పాక మార్చేసాం సార్. కంప్లీట్ క్రాప్ ప్యాటర్న్ మార్చేసాం సార్. ఆనియన్ ఇక్కడ ఒక అలవాటు ఉంది సార్. ఇక్కడ లోకల్ వెరైటీస్ చేస్తారు. లోకల్ వెరైటీస్ అంటే ఈల్డ్ రాదు, తక్కువట్లేదు. సో మనం ఆనియన్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కింద మన మీటింగ్ చెప్పారు సార్. దాంతో మనం ఈ జిల్లాలో దాదాపు 397 హెక్టార్లు చేసాము. 400 మంది రైతులు కవర్ అయ్యారు సార్. దాదాపు ఒకరికి 20,000 హెక్టార్లు ఇచ్చాము. సో మోటివేట్ అయ్యారు సార్. అంటే ఈ ఖరీఫ్లో నాటుతో కాల్ తీసి ఇంప్రూవ్డ్ వెరైటీస్ వేసుకోవడానికి మనం ప్లాన్ చేసుకున్నాం సార్. సార్ లాస్ట్ సార్ ఇది బ్యాంబూ ఉన్నాయి సార్. మాకు నల్లమల ప్లస్ విత్ నల్లమలలో మాకు బ్యాంబూ నేటివ్ వెరైటీ సార్. ఇక్కడ ఇది తానే వెరైటీ. అయితే ఇక్కడ ఏమైందంటే మాకు ముళ్ళ అనే వెరైటీ ఉంటుంది. ఇది ఎక్కువగా ఏంటంటే ఈ జ్యువెలరీ కానీ లేకపోతే బ్యాంబూ అగరబత్తులు చేయడానికి బాగా ఉపయోగిస్తారు సార్ ఫార్మర్స్. దీంతో పాటు ఇది బ్రాండీ సార్. ఇది కూడా అంటే మనకు అగరబత్తి పెట్టి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వెళ్తారు సార్. ఇది కూడా పాలిమర్ సార్. ఈ 3 వెరైటీస్ కూడా మేము బ్యాంబూ మిషన్ కింద, నేషనల్ బ్యాంబూ మిషన్ కింద మేము ఎంకరేజ్ చేస్తున్నాం సార్. ఈ సంవత్సరం మేము ఎక్కువ చేయలేదు సార్, 12 హెక్టార్లు చేస్తాం సార్. లాస్ట్ ఇయర్ 4 చేస్తాము, బట్ మోటివేట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు హిస్టారికల్ గా ఇక్కడ బ్యాంబో ఏంటి ఎంతవరకు వస్తుంది? మన నల్లమల ఫారెస్ట్ ఎంతవరకు వస్తా ఉంది? మంచిగా ఉంది సార్. మనకి యాక్చువల్గా ఏంటంటే ఒక క్లంప్కి ఒక చెట్టు నాటితే మనకు 10 పోల్స్ వస్తాయి సార్. 10 నుంచి 20 పోల్స్ వస్తాయి సార్. లేదంటే ఫర్ ఎకరా ఇస్తే ఎంత వస్తుంది? ఫర్ ఎకరా వస్తే మనకు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఎకరాకు 300 మొక్కలు వేసుకున్నా పర్ ప్లాట్కి 10 పోల్స్ సార్. 3,000 పోల్స్ సార్. 3,000 పోల్స్ తీసుకుంటే ఈ రోజు రేట్ వచ్చి 50 రూపాయలు ఉంది సార్. సో దట్ ఈస్ 1,50,000. ఫార్మర్స్ బ్యాంబుకి ఇన్వెస్ట్మెంట్ చేయను సార్ పెద్దగా. మనం ఒక 20,000-30,000 వేసిన పోతుంది. 1 lakh అనేది 4 years వీ కెన్ ఎక్స్పెక్ట్. దీన్ని మనము అక్కడ వీళ్ళు ఏం చేశారంటే బీ క్లియర్ రంపచోడవరంలో ఒకటి చేసాం.